వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దుర్రాల చెరువు గ్రామం అసరపేట మండలం. నా పేరు మెరుగు రమేష్. ఈ అంతర పంట కింద పామాలి తోటలో 2 ఎకరాలు కాకర పందిరి వేసాను. గెడ అయితేనే పెంట, పురుగు మందులు, ఎరువులు మొత్తం 3 లక్షలు దాటినాయి. ఒక కోత కోసాక పంటపై మన చేతికి వచ్చే లోపల నిన్న వచ్చిన గాలి వానకి నేలమట్టం అయింది. పొద్దున్నే కాయలు కోద్దామని కూలీలను తీసుకొని చేను దగ్గరకు వచ్చేప్పటికి మొత్తం నేలమట్టం అయింది. ఈ పామాయిల మొత్తం విరిగిపోవడం జరిగింది. ఈ పెట్టుబడి బయట వడ్డీకి పెట్టుబడి చేసి చాలా ఖర్చు అయింది. ఈ ప్రభుత్వం ఏదన్నా ఆదుకుంటారని విన్నపించుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి ఏదన్నా చేయాలని, సాయం చేయాలని కోరుతున్నాను. మేము 5 ఎకరాల తోట కొన్నామండి సార్. 5 ఎకరాల తోట కొంటే ఎకరం 1 లక్ష రూపాయలు పెట్టుకున్నాం. 5 ఎకరాల తోటలో మన మధ్య 1 వర్షం పడింది. 1 వర్షానికి కాయ కాకపోతే నష్టపోయింది. మళ్ళీ ఇప్పుడు రాత్రి తగులుకొని వర్షం మళ్ళీ కొమ్మలు కొట్టింది. కాయ మొత్తం కిందే ఉంది. మేము నష్టపోయినాం సార్. మరి గవర్నమెంట్ ఆదుకోవాలి మేము లేదన్న. మేము చేసే పని ఏమీ లేదండి. మా భార్య బిడ్డలు పెట్టుకుని ఇక్కడ మొత్తం. నా పేరు శనకేశవులు. మొత్తం కవులకి ఒక 20 ఎకరాల తీసుకున్నా. 20 ఎకరాల మామిడికాయలు, 20 ఎకరాలలో కూడా మొత్తం పుచ్చు వచ్చింది. గాలి దుమ్ములకి, వడగళ్ళ దెబ్బకి మొత్తం నేలమట్టం అయింది. దీని ఏమైనా గవర్నమెంట్గా మీరు మాకేమన్నా న్యాయం సమకూరుస్తాడని మరి మీకు కోరి ప్రార్థిస్తున్నా. పెట్టుబడి పెట్టింది అయితే మేము ఇంతవరకు మరి 20 ఎకరాల మీద పెట్టుబడి చాలా 10 లక్షల పైన పెట్టుబడి పెట్టాం. 10 లక్షలు దాటి పెట్టుబడి పెట్టాం. ఇది ఆహాల వర్షం వల్ల రాత్రి కూడా భారంగా వర్షం పడి కొమ్మల కింద ఇరిగిపోయి అంతా నష్టం, తోటలన్నీ కూడా నష్టంలో ఉన్నాం. మరి ఈ విషయంలో మీరు ఏమన్నా గవర్నమెంట్గా నాకేమన్నా మరి రైతుల వారిగా మాకేమన్నా న్యాయం చేస్తారని, సమకూరుస్తారని కోరి ప్రార్థిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.